అస్మద్గురుభ్యో నమః. మనకి సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోయేవారు. అన్నీ ఉన్నా సరే ఏదో ఒక అడ్డం, అంటే స్థలం ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ వచ్చింది, కానీ ప్రతిదానికి అడుగడుగునా కూడా లోను రాక, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సరిపోక, ఇలాంటివి అనేక రకాలైనటువంటి అడ్డంకులు తగులుతూ ఇంటి పని ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని కనుక శ్రద్ధగా పఠిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సొంత ఇల్లు ఒకటే కాదు, స్థలాలు, భూములు, ఇళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి, మనం అనుకున్నటువంటి పని సానుకూలం అవ్వడానికి కూడా ప్రతిరోజు కూడా నిత్య పూజలో భాగంగా ఈ స్తోత్రాన్ని కూడా చేర్చుకొని ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఈ స్తోత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి, నియమాలు ఏంటి, నైవేద్యం ఏంటి, అంతేకాకుండా ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి ఒక మూల మంత్రం కూడా ఇస్తాను. అది కూడా ఎన్నిసార్లు పఠించాలి అన్న వివరాలు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి భూవరాహ స్తోత్రం అనేటటువంటి ఈ స్తోత్రాన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు వీడియో చివరిలో చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేటటువంటి మూలమంత్రం కూడా చాలా శక్తివంతమైనది. భూమికి సంబంధించిన సమస్యలు తగాదాలు మట్టుకే కాకుండా భూమిని కొనాలి అనుకునేవారు ప్రతినిత్యము కూడా ఈ మంత్రం జపించడం వల్ల చాలా త్వరగా సమస్య పరిష్కారం అయిపోతుంది. కొందరికి కుటుంబంలో పిల్లలే పెద్ద సమస్యగా ఉంటారు. అంటే చదవకుండా చెడు సావాసాలు, తగాదాలు తేవడం, చెడు అలవాట్లు, తల్లిదండ్రులను ఎదిరించడం, బాధించడం, అలాగే వారి భవిష్యత్తుకు ఒక మంచి మార్గం దొరకకపోవడం, ఇవన్నీ తల్లిదండ్రులకు చాలా బాధించే సమస్యలు. కానీ ఇప్పుడు ఈ స్తోత్రం చదువుకుంటూ వరాహస్వామికి, భూదేవికి నమస్కరించి వారి సంతానంలో ఎవరి వల్ల ఇబ్బందిగా ఉందో వారి పేరుతో ఈ మూలమంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉన్నట్లయితే సమస్యలన్నీ కూడా పోతాయి. వాళ్ళిద్దరూ కూడా మన పిల్లలని వారి సంతానంగా భావించి రక్షిస్తారు. ఆస్తి కొనాలి అనుకునేవారు కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కూడా జపించడం వల్ల ఆస్తి కొనుగోలు సమయంలో మోసం జరగదు. కొన్న ఆస్తి కూడా స్థిరంగా నిలిచి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయనే సాక్ష్యం. ఈ భూవరాహస్వామి యొక్క మంత్రం పనిచేస్తుంది అనడానికి వరాహస్వామే సాక్ష్యం. అందుకని ఆయన మీద నమ్మకంతో ఆయననే సాక్షిగా చేసుకుని ఈరోజు మనం ఈ భూవరాహ స్తోత్రాన్ని నేర్చుకుని దానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కూడా మనం పారాయణ చేద్దాం, జపిద్దాం. ఇప్పుడు మూల మంత్రాన్ని మనం భూవరాహస్వామి యొక్క స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఋషయవూచు జితం జితం తే జితయజ్ఞ భావన త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణశోకరాయతే రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం చందాంసి యస్య త్వచి బర్హిరోమ స్వాజ్యం దృసిత్వం ఘ్రిషు చాతుర్హోత్రం సృక్తుండ ఆసీత్స్రవ ఈశనాశయో రిడోదరే చమసః కర్ణరంధ్రే ప్రాసిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తుతే యచ్చర్వణం తే భగవన్ అగ్నిహోత్రం దీక్షానుజన్మోపసదః శిరోధరం త్వం ప్రాయణీయో దయనీయదంష్ట్రః జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసత్యం చతయోసవోహితే సోమస్తురేతః సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవధాతవః సత్రాణి సర్వాణి శరీరసంధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః నమో నమస్తేఖిల యంత్రదేవత ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్యభక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయాధృత విరాజతే భూధర భూస్సభూధరా యథా వనాన్నిస్సరతో దతాధృత మతం గజేంద్రస్య సపత్రపద్మిని త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే చకాస్తి శృంగోఢ ఘనేన భూయసా కులాచలేంద్రస్య యథైవ విభ్రమః సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం లోకాయ పత్నీమసిమాతరం పితా విధేమ చాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజోగ్నిమివారణావధాః కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాం గతాయా భువవుద్విబర్హణం న విస్మయోऽసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయయేదం ససృజేతి విస్మయం విధున్వతా వేదమయం నిజం వపుర్జనస్తపసత్యనివాసినో వయం సఠాశిఖోద్ధూత శివాంబుబిందుభిః విమృజ్యమానా భృసమేసపావితాః సవై బతభ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపారకర్మణః యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విదేహిశం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కందే శ్రీవరాహ ప్రాదుర్భావో నామ త్రయోదశోధ్యాయః. ఇది ప్రతిరోజు కూడా 9 సార్లు చొప్పున మండలం రోజులు అంటే 41 రోజులు. కానీ ఒకవేళ 9 సార్లు చదవలేని వారు ప్రతిరోజు కూడా 3 సార్లు చొప్పున 108 రోజుల పాటు కానీ చదివినట్లయితే చాలా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా మనం ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలు. చదివితే మనకి ఎటువంటి పనైనా సరే భూ వివాదానికి సంబంధించి స్థలానికి సంబంధించింది కానివ్వండి, ఇంటికి సంబంధించింది కానివ్వండి, ఆగిపోయిన పనులు, కోర్టు కేసులు ఇలాంటివి ఏదైనా సరే అవన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ఓం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః. మంత్రాన్ని మాత్రం తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా, ఇది భూవరాహస్వామి యొక్క మూలమంత్రం కాబట్టి చాలా పవర్ఫుల్ మంత్రం, చాలా అంటే చాలా శక్తివంతమైన వరాహ మూలమంత్రం కాబట్టి అన్ని రకాలైన సమస్యలు పోతాయి. మరొక్కసారి మంత్రాన్ని చెప్తున్నాను. ఓం భూ వరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః. భూ వరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చొప్పున చాలు. అంటే ఈ స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత 108 సార్లు ఈ మంత్రాన్ని పారాయణం చేయాలి. ఓకే, మాకు 3 సార్లు కూడా చదవడం కుదరదండి స్తోత్రం అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్కసారి చదవండి. స్తోత్రాన్ని 6 నెలల పాటు చదవాలి. అంటే మనం సంఖ్య పెంచే కొద్దీ రోజుల సంఖ్య తగ్గుతుంది, తొందరగా కార్యం నెరవేరుతుంది. మరి అది మనకి సిద్ధి పొందాలన్నమాట. మంత్రము సిద్ధి పొందాలి, ఆ స్తోత్రం కూడా సిద్ధి పొందాలి. సిద్ధి పొందితే మనకి తొందరగా నెరవేరిపోతుంది. సిద్ధి పొందాలి అంటే ఎక్కువసార్లు చదవాలి. ఎక్కువసార్లు చదివే సమయం లేదు అనుకున్నప్పుడు, ఒకసారే చదువుతాం అనుకున్నప్పుడు ఎక్కువ రోజులు చదవాల్సి ఉంటుందన్నమాట. అందరూ ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఇంటికి సంబంధించినటువంటి సర్వ రకాలైనటువంటి అరిష్టాలు, ఆటంకాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి చక్కగా ఇంటిని, స్థలాన్ని కొనాలన్నా అమ్మాలన్నా తేలికగా చేసుకోవడానికి భగవంతుడే మనకి సహాయం చేస్తారనమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.